మీరు ఒక్కసారే ఒక 30,000 40,000 లేదు కొంతమంది ఏం చేస్తారంటే రూమ్ మొత్తం నీట్గా డిజైన్ చేసుకొని 1,00,000 2,00,000 పెట్టేసి అవంతా సెటప్ చేయిస్తారు. ఒకవేళ అంటే మామూలుగా నేను అంటున్నాను కాదు. హై ఫ్రెండ్స్, అండ్ రీసెంట్గా నేను చేసిన వీడియోస్లో చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, అంటే 2025 నుంచి కంటిన్యూస్గా మీకు వీడియోస్ పెట్టి సో అందరు ఎలా అయితే ఎర్న్ చేస్తున్నారో అలా ఎర్న్ చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే యూట్యూబ్కి వాడాల్సిన వస్తువులు ఏంటేంటి అనేది ఒకసారి మాకు చెప్పండి అన్న, కుదిరితే కొంచెం ప్రొడక్ట్ లింక్స్ కూడా ఇవ్వండి, సో అవి మేము కొనుక్కొని మేము వాడుకుంటామన్నా, అండ్ అట్లాగే మన బడ్జెట్లో చెప్పండి, తక్కువ బడ్జెట్లో అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను వాటి గురించి చెప్తానండి. అండ్ వీడియో ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. సో వీడియోకి ఒక 1500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. సో చూసే ప్రతి ఒక్క లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ అనగానే అనవసరం ఏముండదు, అవసరమే, కానీ కాకపోతే తెలిసి తెలియకుండా బడ్జెట్ మరీ ఓవర్గా పెడతారు. అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే నేను DJI Mic 2 కొంటాను అని చెప్పేసి అంటారు. DJI Mic 2 30,000 ప్లస్ ఉంటుంది, అంటే 30,000 పైన ఉంటుంది. అండ్ అట్లాగే 1,00,000 2,00,000 రూపాయలు కెమెరాస్ కొనుక్కుంటారు. అండ్ ఈ లైటింగ్ కోసం అని చెప్పేసి 30,000 40,000 దాకా ఖర్చు పెడతా ఉంటారు. అంటే మీరు పెట్టలేదంటే నేను పెట్టాను, కాకపోతే నా ఛానల్ స్టార్టింగ్ అప్పుడు నేను వాడేది ఒక రెడ్మీ మొబైల్. సో అది సెకండ్ హ్యాండ్లో తీసుకున్న మొబైల్ అనమాట బేసిక్గా. అంటే ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మనకి అసలు సెట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నమాట. అంటే యూట్యూబ్ నుంచి కొద్ది గొప్ప మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయండి, అప్పుడు మీకు రిజల్ట్ బెటర్ ఉంటుంది. అది మీకు అసలు ఛానల్ సెట్ అవుతుందా లేదా తెలియకుండా మీరు డైరెక్ట్గా ఇందులో వేలకు వేలు లక్షలు పెట్టి ఇది అంతా సెటప్ చేయడం కరెక్ట్ కాదు. ఓకేనా? ఫస్ట్ మీ దగ్గర ఉన్న దాంతో అడ్జస్ట్ చేయండి, తర్వాత మీకు వచ్చే ఇన్కమ్తో సెటప్ చేయండి. ఇది మీకు బెస్ట్ ఆప్షన్. అండ్ అట్లాగే చాలామంది స్టూడియో టూర్ చేయండి అన్న అని అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ స్టూడియోలో ఉన్న వర్క్ అంతా అయిపోయింది అండ్ చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే చేశాను నేను. అండ్ వెరీ సూన్ స్టూడియో టూర్ అయితే వస్తుంది. ఆ వీడియో కావాలో వద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే వీడియో తొందరగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అంటే మనకు ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోద్దండి. అంటే కెమెరా మనకి అవసరమే, కానీ యాజ్ ఆఫ్ నో బడ్జెట్ లేదు కాబట్టి కెమెరా స్కిప్ చేయండి. ప్రస్తుతం స్టార్టింగ్ అయితే మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్తో స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఐఫోన్ చూపిస్తున్నా, మీరు ఐఫోన్ వాడాలని కాదు. సో మీరు ఆండ్రాయిడ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, రెడ్మీ సెకండ్ హ్యాండ్ మొబైల్ 2,000-2,500 పెట్టి తీసుకున్నాను. సో అప్పట్లో ఆ ఫోన్ కొంచెం పర్లేదు, కెమెరా క్వాలిటీ పర్లేదు. అలాగే మీకు అర్థమైపోద్ది కదా, మీరు వీడియో తీస్తుంటే వీడియో క్లారిటీ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైపోతూనే ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఫోన్ సరిపోతుందండి, అది రెడ్మీనా, రియల్మీనా, పోకోనా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఫోన్ అయినా సరే ఆ ఫోన్తో స్టార్ట్ చేయండి. కొత్తగా మీరు ఫోన్ ఏం కొనాల్సిన అవసరం లేదు. ఆ ఫోన్లో మీకు ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో ఇట్లాగా ఫ్రంట్ క్యామ్ నుంచి అయినా సరే ఒక ట్రైపాడ్, అంటే ఫోన్ నిలబెట్టడానికి ఒక స్టాండ్ అండి. సో దాన్ని ట్రైపాడ్ అంటారు. సో మీకు కుదిరితే ఫోటో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ అట్లాగే ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ వీటి మీద క్లిక్ చేసైనా సరే మీరు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్స్ పెడతాను. సో ఏవైతే బెస్ట్ స్టాండ్లు ఉంటాయో కెమెరా, అదే మన ఫోన్ హోల్డర్స్ ఏవైతే ఉంటాయో సో వాటి లింక్స్ పెడతాను, అవి చూడండి. సో మీరు ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టి, అంటే ఇప్పుడు నేను ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టి ఎలా అయితే రికార్డ్ చేస్తున్నానో ఇలాగ ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టి మీరు రికార్డ్ చేసే వీడియోస్ అయితే మాత్రం మీకు ట్రైపాడ్ బాగుంటుందండి, ట్రైపాడ్ తీసుకోండి. అండ్ లేదు మీరు వ్లాగ్స్ చేస్తారు, కొంచెం నడుచుకుంటూ మాట్లాడతారు అని అన్నప్పుడు, అలాంటప్పుడు మీరేంటంటే సెల్ఫీ స్టిక్ తీసుకోండి. సెల్ఫీ స్టిక్లో కూడా మనకి కొంచెం క్వాలిటీ సెల్ఫీ స్టిక్ తీసుకోండి. కొన్ని ఫోన్లు ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఫోన్లు బ్యాటరీ కొంచెం హెవీగా ఇస్తున్నారు కాబట్టి ఫోన్లు కొంచెం బరువు ఎక్కువ ఉంటాయండి. మీరు ఆర్డినరీ సెల్ఫీ స్టిక్లు, రోడ్ సైడ్ అమ్మే సెల్ఫీ స్టిక్లు తీసుకుంటే అవి కొంచెం ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏదైనా వ్లాగ్ ఇలా చేస్తూ వెళ్ళిపోయారు, సడన్గా మీరు ఏదైనా జర్కింగ్ వచ్చిందనుకోండి, ఫోన్ కింద పగిలిపోద్ది. కాబట్టి వీటి విషయంలో మాత్రం కొంచెం బడ్జెట్ చూసుకోండి. ఎంత మహా అయితే ఒక 500 రూపీస్ అయితే మంచి సెల్ఫీ స్టిక్ వస్తుంది. ఓకేనా? ట్రైపాడ్ అయితే మీకు ఒక 500 నుంచి 1000 రూపీస్ లోపు ఒక మంచి ట్రైపాడ్ వస్తుంది, అంటే కెమెరా స్టాండ్ వస్తుంది అనమాట. కెమెరా స్టాండ్ అంటే కెమెరా పెట్టడానికి కాదు, మీకు ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? దానికి ఫోన్ హోల్డర్ కూడా ఇస్తారు. సో ఆ రెండింటిని కలిపి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి. కుదిరితే కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్ పెడతాను వీటన్నిటి లింక్స్. అండ్ ఫస్ట్ మీరు ఫోన్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫోన్ మీరు మార్చాలనుకుంటున్నారు అన్న, కొంచెం బెస్ట్ ఫోన్ ఏదన్నా ఉంటే చెప్పండి అన్నానంటే మాత్రం సింప్లీ గో విత్ ఐఫోన్స్ అండి. మీకు ఎట్లాగో కొత్త ఫోన్ కొనాలి అని అనుకుంటున్నారు కాబట్టి
ఐఫోన్ తీసుకోండి. ఒకవేళ మేము అన్న 50,000 60,000 లేకపోతే ₹1,00,000 దాకా మేము అసలు పెట్టుకోలేము, కొంచెం బడ్జెట్లో చూడండి అన్నానంటే సెకండ్ హ్యాండ్లో కూడా మీకు ఐఫోన్స్ దొరుకుతాయి. కాకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఐఫోన్స్ వాడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఫోన్స్ చెక్ చేయించి ఆ ఫోన్స్ తీసుకోండి. ఐఫోన్స్లో అసలు ప్రాబ్లం ఏముండదండి, ఓన్లీ బ్యాటరీనే. ఏదన్నా అటు ఇటు తేడా అయితే బ్యాటరీ ప్రాబ్లం అవుతుంది. ఆ బ్యాటరీ సర్వీస్ సెంటర్లో రిప్లేస్ చేసుకోవచ్చు. మహా అయితే ఒక 5,000 ఉంటుంది అనుకుంటా. మీరు సెకండ్ హ్యాండ్లో 20,000-30,000లో మీకు ఐఫోన్స్ వస్తాయి అండ్ మీకు సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. అండ్ కెమెరా క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంటుంది. మీకు నైట్ కానివ్వచ్చు, డే కానివ్వచ్చు, డైలీ లైఫ్ వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఐఫోన్స్ చాలా బాగుంటాయి. లేదన్నా నేను ఐఫోన్ వాడినా నాకు ఐఫోన్ నచ్చదు అని అనుకున్న వాళ్ళు దెన్ సింప్లీ గో విత్ ఇవి ఆండ్రాయిడ్లో శాంసంగ్ S23 అల్ట్రా అని ఉంటుంది, S24 అల్ట్రా అని ఉంటాయి. సో ఇలాంటి ఫోన్స్ తీసుకోండి. లేదు నాకు బడ్జెట్లో చెప్పండి అంటే బడ్జెట్లో మాత్రం మీకు OnePlus Nord CE3 CE4 ఈ ఫోన్స్ ఉంటాయి చూసారా, ఇవి కూడా బాగానే ఉంటాయి. ఓకేనా. బట్ కెమెరా గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మాత్రం నా రికమెండేషన్ అయితే ఇదే, ఐఫోన్ తీసుకోండి. మీకు కొత్తది కొనకపోయినా సెకండ్ హ్యాండ్లో కూడా మంచి ఫోన్స్ దొరుకుతాయి. ఓకేనా. కాకపోతే ఈ ఐఫోన్స్ వాడే వాళ్ళని తీసుకెళ్ళి చూపించి అంత ఓకే ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోండి, అది బెటర్ ఆప్షన్. అండ్ ఇక ఫోన్ అంటే వీడియోకి ఫోన్ సెట్ అయిపోయింది అండ్ ఫోన్ నిలబెట్టడానికి స్టాండ్ ట్రైపాడ్ వచ్చేసింది. ఇంకా తర్వాత ఏంటి అని అంటే మైక్. ఓకేనా అన్న, మైక్ ఖచ్చితంగా అవసరం అంటే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా సరే వీడియో ప్లస్ ఆడియో రెండింటి మీద గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి అంటే చూసే ఆడియన్స్కి డిస్టర్బెన్స్ వినాలి అనే ఆలోచన పోతుంది వాళ్ళకి. కాబట్టి మీరు ఆడియో అనేది ఎంత క్లియర్గా రికార్డ్ చేసి ఇప్పుడు నా వాయిస్ చూడండి, మీకు నా వాయిస్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ వాయిస్ పిక్ చేయడానికి నేను 22,000 ఏమో 22,000 అంతే. సో జూమ్ F1 మైక్ నేను కొన్నప్పుడు ₹22,000. ఓన్లీ నా వాయిస్ రికార్డ్ చేయడానికి ₹22,000 పెట్టి ఒక మైక్ కొన్నాను. అంటే అన్న ₹1,000 కూడా ఉంటాయి కదా, అవి కూడా వాడవచ్చు కదా అని అంటే, సో దేని పనితనం దాంది అట్లా. కాబట్టి మన వాయిస్ అనేది ఎంత క్లియర్గా ఉంటే ఆడియన్స్ చూడడానికి కూడా అంత ఇంకా ఎక్కువ ఇష్టంగా చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూడగలిగారు అని అంటే వీడియో క్లారిటీ ఎలా ఉంది అండ్ అట్లాగే ఆడియో క్లారిటీ ఎలా ఉంది అనేది మీకు నచ్చింది కాబట్టే మీరు విని చూడగలుగుతున్నారు కదా. అలాగా ఆడియన్స్ని ఎక్కువసేపు ఉంచగలుగుతుంది ఆడియో అండ్ అట్లాగే వీడియో. సో ఇప్పుడు మీరు ఆడియో మీకు స్టార్టింగ్లోనే 20,000-30,000 మైకులు కొనండి అని నేను చెప్పను. సో స్టార్టింగ్లో మీకు బోయా M1 అని మైక్ ఉంటుందండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బోయా M1 మైక్తోనే స్టార్ట్ చేశాను. అంటే అప్పటి వరకు కొద్ది చిన్న చితక మైకులు $300-200 వాడానులే కానీ అంత క్వాలిటీ ఉండవు ఆడియో. సో తర్వాత చాలా వరకు డబ్బులు దాచిపెట్టి ఆ బోయా M1 మైక్ అయితే తీసుకున్నాను అనమాట. సో బోయా M1 కాడి నుంచి నేను కొంచెం ఆడియో మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. బోయా M1 మైక్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఆ మైక్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్నిటి కూడా డిస్క్రిప్షన్లో అట్లాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి. కుదిరితే ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ కూడా వస్తుంది. సో వాటి మీద స్క్రీన్ మీద వస్తుంది, వాటి మీద నొక్కినా మీరు డైరెక్ట్గా ఆ ప్రొడక్ట్స్ కనిపిస్తే వాటి మీద నొక్కేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో బోయా మైక్ ఏంటంటే కొంచెం బాగుంటుంది, అంటే వేరే మైక్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మైక్ బాగుంటుంది. అన్న నాకు వైర్లెస్ కావాలి అని అంటే వైర్లెస్ మైక్స్ లింక్స్ కూడా నేను ఇస్తాను. ఈ కొంచెం వైర్లెస్ మైక్స్ ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటాయి, లైక్ 2,000-3,000 అట్లా ఉంటాయి. బట్ ఈ వైర్ మైక్లు ఏంటంటే ₹1,000లోనే వచ్చేస్తాయి. ₹1,000 కూడా ఉండవు, ₹1,000 వస్తాయి. సో ఆ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కెమెరా సెట్ అయింది, మైక్ సెట్ అయింది, కెమెరా నుంచోబెట్టడానికి స్టాండ్ సెట్ అయింది. ఇంకా తర్వాత ఏమన్నా కావాలా అని అంటే సో ఇండోర్ వీడియోస్, ఇప్పుడు నాలాగా ఎవరైనా సరే ఇండోర్ వీడియోస్ చేసేవాళ్ళు ఉంటే, అంటే ఒక స్టూడియో రూమ్ లాగా సెట్ చేసుకొని లోపల వీడియోస్ చేసేవాళ్ళు ఉంటే, సో మీరు ఖచ్చితంగా లైట్స్ మీద ఫోకస్ చేయండి. అంటే నేను పెట్టిన అంత కాస్ట్లీ లైట్లు పెట్టాలి మీరు అని నేను చెప్పను. సో కోర్స్ మీకు డబ్బులు వస్తున్నాయి, కొంచెం యూట్యూబ్ నుంచి మంచిగా రెవెన్యూ వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి ఇలాంటి లైట్స్ మీద. ఇప్పుడు నేను ఈ లైట్స్ ఏంటంటే ఒక్కొక్క లైట్ 15,000 పైనే ఉంటుంది అనమాట. ఈ 2 లైట్స్ 30,000 అనమాట. సో ఓన్లీ లైటింగ్ ఎందుకన్నా 30,000, 300 పెడితే ఒక ట్యూబ్ లైట్ వస్తుందని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే దేని క్లారిటీ దానికి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇవి సాఫ్ట్ బాక్స్లు. సో మన ఫేస్ మీద లైట్ మరీ హార్ష్గా పడకుండా సాఫ్ట్గా వస్తుంది. అండ్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కలర్ గ్రేడింగ్కి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. అండ్ నార్మల్ క్వాలిటీ కుదిరితే నేను నార్మల్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందో నేను మీకు 2 ఫొటోస్ వేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది.
సో ఇప్పుడు సరే వీటి గురించి పక్కన పెట్టండి, మనం స్టార్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీడియోలో మామూలుగా లైటింగ్ వస్తే సరిపోతుందండి. మనకి మన ఇళ్ళల్లో వాడే ట్యూబ్ లైట్లు ఉంటాయి కదా, నా స్టార్టింగ్ సెటప్ కూడా ట్యూబ్ లైట్లతోనే స్టార్ట్ చేశాను, సాఫ్ట్ బాక్స్లో ఏం వాడలేదు. సో ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఫోన్ పెట్టారు, ఓకేనా, ఆ ఫోన్ ఇలా పెట్టి మన ఎదురుగా ఫోన్ పెట్టి ఒక ట్రైపాడ్ మీద పెట్టేసి అలా ఉంచారు. సో ఫోన్ వెనక అంటే మనకి ఎదర ఒక ట్యూబ్ లైట్ పెట్టుకోండి, ఒక ట్యూబ్ లైట్ పెట్టుకొని 1-2 వీడియోస్ చూడండి, మీకు క్వాలిటీ సరిపోతుంది, అంటే లైటింగ్ సరిపోతుంది. ఒకవేళ బాగా డల్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఏంటంటే, అంటే కొంచెం ఇటు సైడ్ కొంచెం నీడ షేడ్ లాగా పడుతుంది అన్నప్పుడు ఇటు ఒక 15 వాట్ ఆర్ 10 వాట్ బల్బ్ ఒకటి, ఇటు ఒక 15 వాట్ ఆర్ 10 వాట్ బల్బ్ ఒకటి, లేదా 2 10 వాట్ బల్బు ఇట్లా వాలర్లు ఈ గోడకి సెట్ చేయించుకోండి. చాలా పర్ఫెక్ట్ ఉంటుంది లైటింగ్. నాకు తెలిసినంత వరకు ఒక ట్యూబ్ లైట్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అండి. సో ఇప్పుడు మీరు ఓవరాల్గా మీకు లైటింగ్ సెట్ అయింది, వీడియో సెట్ అయింది, అండ్ ఆడియో కూడా సెట్ అయింది. సో ఇప్పుడు మొబైల్ ఫోన్ మీ దగ్గర ఆల్రెడీ మంచి ఫోన్ ఉంటే మీరు స్పెషల్గా కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు కొత్త ఫోన్ కొనుక్కుంటాను అని అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఐఫోన్స్ చూడండి, లేదు ఆండ్రాయిడ్ అయితే మాత్రం OnePlusలో చూడండి, OnePlus Nord CE3 లేకపోతే CE4 వీటిలో చూడండి, ఇవి బాగుంటాయి. లేదా కొంచెం వివో V29 V30 మోడల్స్ ఉంటాయి చూసారా, ఇవి వివో ఫోన్స్ కూడా కొంచెం క్వాలిటీ బాగుంటాయి. ఒకవేళ తీసుకుంటే ఆ ఫోన్స్ కూడా చూడండి, నీకు కుదిరితే బెస్ట్ మొబైల్స్ ఏమైనా ఉంటే నేను లింక్స్ పెడతాను, చూసుకోండి. సో ఆడియో వైజ్గా బోయా M1 మైక్, ట్రైపాడ్ ఎంత అవుతుంది మనకి, ఒక ట్రైపాడ్ ఒక 1000 రూపీస్ అనుకోండి, బోయా మైక్ ఒక 800 రూపీస్ అనుకోండి, 1800 అక్కడికి మనకి వీడియో ఆడియో అంటే కెమెరా నిలబెట్టడానికి, అండ్ అట్లాగే ఆడియో, అండ్ ఒక 300 రూపాయలు అయితే ఒక ట్యూబ్ లైట్ వస్తుంది అనమాట. సో మొత్తం ఒక 2000 రూపాయల లోపు మొత్తం సెటప్ అయితే అయిపోతుందండి. మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. అంటే అన్న మీరు పెట్టారు కదా మేము పెడితే ప్రాబ్లం ఏంటని అంటే, ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేశాను. సో వీటి మీద అంటే నేను ఇట్లా ఉండే కొద్దీ నేను పెంచుకుంటూ వెళ్ళినా యూట్యూబ్ నుంచి నాకు ఒక ప్రాపర్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నాకు లాస్ ఏమి ఉండదండి, ఓకేనా. ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఒక 30,000 40,000 లేదు కొంతమంది ఏం చేస్తారంటే రూమ్ మొత్తం నీట్గా డిజైన్ చేసుకొని 1,00,000 2,00,000 పెట్టేసి అవంతా సెటప్ చేయిస్తారు. ఒకవేళ అంటే మామూలుగా నేను అంటున్నాను కాదు, ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవ్వలేదు అనుకోండి, యూట్యూబ్ మీద మీకు క్లిక్ అవ్వలేదు అని చెప్పేసి సగంలో ఇంట్రెస్ట్ పోయింది అనుకోండి, ఈ ఫోన్లు ఇప్పుడు ఈ కెమెరాలు ఈ మైకులు ఈ లైట్లు బయట మనం OLXలో పెడితే కొనే వాళ్ళు ఎవరు ఉండరండి. ఓన్లీ క్రియేటర్స్ మాత్రమే వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, క్రియేటర్స్ మాత్రమే కొనాలి. అందుకనే మీకు ఇప్పుడు విజయవాడలో అయినా సరే మీకు మహా అయితే ఒక 2 స్టోర్స్ ఉంటాయి అంతే, ఈ కెమెరాలు ఈ సాఫ్ట్ బాక్సులు అట్లా ఒక 2-3 స్టోర్స్ ఉంటాయి గట్టిగా, ఈ క్రియేటర్స్కి సంబంధించిన సామాన్ దొరికే షాపులు ఒక 2-3 స్టోర్స్ ఉంటాయి అంతే. అండ్ హైదరాబాద్ అయితే కొద్ది గొప్ప ఉంటాయి. అంటే అన్ని షాపుల్లో ఈ షాపులు ఎందుకు తక్కువ ఉంటాయి అంటే క్రియేటర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఈ వస్తువులు స్పెసిఫిక్గా ఎవరు ఇంట్రెస్ట్ చూపించి తీసుకోరు. కావాలంటే ఒకసారి మీరు చూడండి, విజయవాడలో డీజే మైక్ అడిగి చూడండి, మహా అయితే మీకు ఒక 2-3 చోట్ల మాత్రమే దొరుకుద్ది, మీకు అన్ని చోట్ల దొరకదు. మీకు ఎలక్ట్రానిక్ షాప్లోకి వెళ్ళి అన్న డీజే మైక్ ఉందా అని అంటే అదేంటి అన్న అని అంటారు అట్లా. అండ్ హైదరాబాద్లో కొద్ది గొప్ప దొరకవచ్చు, ఓకేనా. బట్ మన లోకల్ ఊర్లు ఉంటాయి చూసారా, భవానీపురం ఇట్లాంటి ఈ ఏరియాల్లో అసలు డీజే మైక్ అని అంటే అసలు ఎవరికి తెలీదు, అంటే ఎక్కువ మంది కొనరు. ఇప్పుడు మనం ఒక బైక్ తీసుకున్నాం అనుకోండి, అది మనం నచ్చకపోతే అవసరమైతే వేరే వాళ్ళకి అమ్మవచ్చు, వాళ్ళు వాడుకోవచ్చు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఒక మొబైల్ అనుకోండి మనకు నచ్చకపోతే ఆ మొబైల్ అమ్మేయచ్చు, వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ల్యాప్టాప్ అయితే సేమ్ అంతే, ల్యాప్టాప్ మనకు అవసరం లేదు వాళ్ళకి అవసరం కాబట్టి కొనుక్కుంటారు. బట్ ఈ మైక్ కెమెరాస్ ఇవన్నీ ఎక్కువ వాడరు, అంటే నార్మల్ పీపుల్ వాడరు కదా, కాబట్టి వాళ్ళు కొనుక్కోరు. మీరు అనవసరంగా హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాటిని మళ్ళీ తిరిగి మీరు అమ్ముకోవాలి అని అంటే మాత్రం ఎవరు కొనడానికి ముందుకు రారు, అందువల్ల మీరు లాస్ అవుతారని ముందుగా చెప్తున్నా, ఓకేనా. ఒకవేళ లేదు నేను రిస్క్ ఫేస్ చేయగలుగుతాను, కాన్సిక్వెన్సెస్ నేను చూసుకుంటాను అని అంటే మీ ఇష్టం, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ వెరీ సూన్ సో ఇప్పుడు చాలా వరకు ఈ 2-3 వీడియోస్లో లైటింగ్ అప్గ్రేడ్ చేశాను, అండ్ వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, అండ్ అట్లాగే వాయిస్ క్లారిటీ ఇంప్రూవ్ అయింది. సో నేను వీడియోస్ ఎలా చేస్తాను అనే ఒక వీడియో చేస్తా స్టూడియో టూర్లో కలిపి, ఒకసారి ఆ వీడియో కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అన్న నాకు ప్రీమియం మైక్స్ కూడా కావాలి, కొంచెం మంచి ఒరిజినల్ జెన్యూన్ మైక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అన్న, బడ్జెట్ ఎంతైనా పర్లేదు, వాయిస్ క్లారిటీ ఉండాలి, అండ్ అట్లాగే కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ చూడండి, అండ్ అట్లాగే
వ్లాగింగ్ కెమెరాస్ ఇవన్నీ వీటి లింక్స్ కూడా మాకు కావాలన్నా, ఒకవేళ మాకు నచ్చితే మేము కొనుక్కుంటామని అంటే వాటి లింక్స్ కూడా నేను పెట్టేస్తాను. ఒకసారి చూసుకోండి, అవి కూడా చూడండి. నేను అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకేనా? సో ఇది. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఫాలో అయ్యి డౌట్ అడగడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి నేను చెక్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.